2023 జనవరి 22కి నమ్రత 51 ఏటా అడుగుపెట్టారు. కానీ ఆమె లుక్ మాత్రం 25 దగ్గరే ఆగిపోయింది. స్లిమ్ అండ్ గ్లామర్ లుక్లో మనసులు దోచేస్తున్నారు. 5 వయసులో ఇలా కనిపించడం మామూలు విషయం కాదు. నమ్రత విషయంలో ఏజ్ రివర్స్ అవుతుందేమో అనిపిస్తుంది. లేక అమృతం తాగుతూ ఈ యవ్వనం మెయింటైన్ చేస్తున్నారా అని సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా రెడ్ చుడ్దార్ ధరించి రాయల్ లుక్లో కట్టిపడేశారు నమ్రత. నమ్రత అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత అందగత్తె కాబట్టే మహేష్ మనసు దోచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్గా మహేష్ నమ్రతల్ని చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవ పడ్డారన్న వార్త వినలేదు. ఆ గొప్పతనం అంతా నమ్రతదే. ముంబైలో పుట్టి పెరిగిన ఒక ఆల్ట్రా మోడర్న్ హీరోయిన్. తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరియర్ వదిలేసి నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. 2 పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనాపాలన చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. మహేష్ ఎంటర్టైన్మెంట్, వ్యాపారాలు, సినిమా, డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్య పిల్లలతో ఫారిన్ ట్రిప్కి చెక్కేస్తారు. మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్కి వెళ్తారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్లో పడ్డ కష్టమంతా వెకేషన్లో మర్చిపోతారు. వంశీ సినిమా షూటింగ్లో నమ్రత మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు 5 ఏళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్ నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో 3 కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు.